హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. దురంధర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ కావచ్చు, సెకండ్ పార్ట్ కావచ్చు, పాకిస్తాన్కి అయితే నిద్ర లేకుండా పోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే నార్మల్గానే వాళ్ళకి పని పాట ఏమి ఉండదు అనుకోండి. ఎంతసేపు మన దేశం మీద పడి ఏడవటం తప్ప, మన దేశం మీద ఏ రకంగా కుట్ర చేయాలనేటువంటి ఇది తప్ప అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ ఇంకా వీళ్ళకి జీవితమే లేదని చెప్పాలి. ఎంతసేపు భారతదేశాన్ని చూసి కుళ్ళుకుంటూ ఆ దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, హాని కలగజేయాలనేటువంటి పని తప్ప ఇంకొకటి లేదనే చెప్పాలి. అలాంటి పరిస్థితే ఉంటుంది. ఇక దురంధర్ సినిమా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక వీళ్ళకి కంటి మీద కునికే లేకుండా చేస్తుంది. అదేంటి, ఒక సినిమాని చూసి కూడా భయపడుతున్నారంటే నిజంగానే సినిమాని చూసి పోసుకుంటున్నారని చెప్పాలి. ఒక రేంజ్లో పోసుకుంటున్నారు. అది కూడా అలాంటి ఇలా కాదు. నిద్ర అంటే నిద్ర కూడా పట్టట్ల. ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు జలధరిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. నార్మల్గా ఇక్కడ మనకే అసలు ఒక రా ఏజెంట్, ఒక స్పై లాగా వేరే దేశంలోకి వెళ్ళి అటు భిక్షగాడిగా లేదంటే వేరే వేరే గెటప్పుల్లో అక్కడ ఉండి మన దేశానికి సంబంధించి భద్రత కోసం ప్రాణాలు పెట్టి అక్కడ ఎలా పనిచేస్తాడు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి విధానం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంత రియలిస్టిక్గా ఒక రా ఏజెంట్ స్టోరీని చాలా స్టోరీస్ వచ్చాయి. జేమ్స్ బాండ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏయో చాలా స్టోరీస్ వచ్చాయి. బట్ దురంధర్ సినిమా ది బెస్ట్ స్పై సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా ఫస్ట్ పార్ట్ అలా 1500 కోట్లు కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు జస్ట్ 3 రోజుల్లోనే 500 కోట్లు అలా దాటేసిందంటే ఆ సినిమా రేంజ్ ఏంటో, ఆ సినిమాని ఎంత ఎలా ఇష్టపడుతున్నారో నాట్ ఓన్లీ మన దేశంలోనే మిగతా దేశాల్లో కూడా ఆ సినిమా అంత వైబ్ క్రియేట్ చేసింది. ఇకపోతే పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది, ఎలా భయపడుతుంది, ఇవి కూడా చెప్పడం కాదు, చూపించాలి కదా, అవి కూడా చూపిస్తాను రండి. ఇది సినిమాకి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి అక్కడ అడుక్కునే వాళ్ళని కావచ్చు, చెత్త ఎరుకునే వాళ్ళని కావచ్చు, రోడ్డు పక్కన ఎవరు పడుకున్నా కూడా సందేహిస్తూ వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి పోలీసులు తీసుకెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇగోండి, ఎక్కడ ఎవరు పడుకున్నా సరే వాళ్ళని లేపటం, తీసుకువెళ్ళటం, వాళ్ళకి సంబంధించి క్లియర్గా ఎంక్వైరీ చేయటం, ఇదే పని పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఎవరో కొంతమంది అక్కడ షెల్టర్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి కూడా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏంటి అనేటువంటిది ఇక్కడ ఎంక్వైరీ. అలాగే ఇక్కడ షహీద్ అఫ్రీది మనకు తెలుసు, పాకిస్తాన్కి క్రికెటర్గా కెప్టెన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మనకి కొంత ఒక 10 ఏళ్ల క్రితం వరకు అతను బాగా ఫేమస్సే. ఇప్పుడు కూడా కొంతమంది తెలుసు అనుకోండి ఈ ఇప్పుడున్న యూత్కి. ఇక్కడ ఆయన చేసినటువంటి ఒక కమెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఆఫ్టర్ ది దురంధర్ మూవీ నో వన్స్ కెన్ బి ట్రస్టెడ్ ఇన్ పాకిస్తాన్ ఎనీమోర్. ఎక్కడైనా సరే ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఎవరితో అయినా కలిసి ఉండాలన్నా వాళ్ళతో నేను చాలా కేర్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి దురంధర్ తీసుకొచ్చింది. నేను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి, చాలా జాగ్రత్తగా నేను మాట్లాడాలి, ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి అని ఇక్కడ భయపడుతూ చేసినటువంటిది. అవర్ గవర్నమెంట్ షోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎవ్రీవన్ అని చెప్పి దీని మీద ప్రతి ఒక్కరిని కూడా అవేర్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, చూసుకోండి. ఇవ్వండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటి, అవన్నీ కూడా చెక్ చేసేటువంటి పరిస్థితి. ఇదిగోండి, స్లమ్లో ఉండేటువంటి వ్యక్తుల్ని కావచ్చు, ఇవన్నీ కూడా వరుస పెట్టి ఇక్కడ చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆఖరికి ఊళ్ళల్లో, పల్లెటూరులో ఉండేటువంటి వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఒక సినిమాని చూసి కూడా వీళ్ళు ఇది పోసుకుంటున్నారంటే వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఒక సినిమాని చూసే వీళ్ళకి నిద్ర పట్టట్లేదంటే అసలు మన రా ఏజెంట్స్, మన ఆర్మీ వీళ్ళకి నిద్ర లేని రాత్రులు ఎన్ని చూపించుంటుందో, ఇలాంటివి ఎన్ని చూపించబోతుందో వీళ్ళ ఊహకు కూడా అందదు. గత ఇప్పుడు మాత్రం ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ అన్న ప్రతి భారతీయుడిని చూసి భయపడేటువంటి పరిస్థితి. ఇక్కడ భారత్ అనేటువంటి పేరు చూస్తేనే వీళ్ళకి ఫ్యాంట్లు తడిసిపోతున్నటువంటి పరిస్థితి, డైపర్లు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవడు ఏ పక్క నుంచి వచ్చి ఏం చేస్తాడో తెలీదు, ఎవరు స్పై ఏజెంటో, ఎవరు రా ఏజెంటో, ఏ రకంగా మన పాకిస్తాన్కి సంబంధించినటువంటి, ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి
ఆలోచనలో ఉంటారు అనేటువంటి భావన కూడా ఇప్పుడు సహీద్ అఫ్రీది మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతసేపు ఇండియా గురించే మాట్లాడుకుంటారు, ఇండియాకు ఏ రకంగా హాని చేయాలనేటువంటి భావనలోనే ఉంటారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే